పెళ్ళాలు కోరుకునేది సరసం అండి. పెళ్ళాలు కోరుకున్నది మీరు ఎప్పుడు సెక్స్ కావాలితే అప్పుడే వెళ్తున్నారు మీ పెళ్ళం దగ్గరికి. అది కాదు. మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి, రొమాన్స్ చేయాలి, జస్టింగ్, ఫ్లర్టింగ్, ప్లేఫుల్ టాక్, ఫ్లాఫుల్ టాక్, చిలిపిగా సరదాగా వెటకారంగా వ్యంగ్యంగా కబుర్లు చెప్తూ అలా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా రిలాక్స్డ్గా అటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే ఆవిడికి నీ మీద అద్భుతమైన అనుభూతి వస్తుందండి. ఆ తర్వాత ఫోర్ ప్లే చేయాలి, ఆ తర్వాత కోర్స్ చేయాలి, ఆ తర్వాత లాస్ట్లో ఆఫ్టర్ ప్లే చేయాలి. మగాళ్ళు తనకు కోరిక పుట్టడంతో దా వచ్చే అని పిలుస్తున్నారండి. దాంతో విజనల్ డ్రైనెస్ వస్తుంది, విజనల్ బర్నింగ్ వస్తుంది, లోపల అంతా ఫ్రీగా ఫీల్ కారండి, విజనల్ అనీజినెస్ వస్తుంది. అదే కబుర్లు చెప్పి మాట్లాడుకుని రొమాన్స్ చేసి కాస్త పొగిడి కాస్త వెటకారాలు, చిలిపిదనాలు, సరదాలు, ముచ్చట్లు, ఫ్లట్టింగ్లు చేస్తే, ఫ్లట్టింగ్ అంటే నెగిటివ్ అని అనుకోకండి. ఫ్లట్టింగ్ వల్ల చాలా 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 అనుభూతులు వస్తాయి. పాజిటివ్ ఫ్లట్టింగ్ అంటారు దాన్ని. ఎవరో మిమ్మల్ని ముగ్గులో దింపడానికి వాడే పదాలని అది తప్పుడు భావంతో వాడే పదాలు కావచ్చు. బట్ ఇక్కడ అలా కాదండి. ఇద్దరి మధ్య అనుభూతి, ఇద్దరి మధ్య లోపల సెక్రేషన్స్ ఉత్పత్తి అవ్వాలన్నప్పుడు ఫ్లట్టింగ్ చాలా ఉపయోగపడుతుంది. సెక్స్ అనేది 5 minutes మ్యాటర్ కావచ్చు, 10 minutes మ్యాటర్ కావచ్చు, 20 minutes మ్యాటర్ కావచ్చు. ఇవన్నీ యాడ్ అయితే ఆ గుసగుసలు కానీ, చెవు దగ్గర మాట్లాడు కానీ, చిన్న స్పర్శలు కానీ, చిన్న ఇదులు కానీ చాలా కాలం పాటు గుర్తుంటాయి. సెక్స్ అనేది కోరిక తీరు అంటే మర్చిపోతారు. ఫ్లట్టింగ్లు, జస్టింగ్లు, ఫ్లీపర్ టాకింగ్లు, ఫ్లాపుల్ టాకింగ్లు, సరసం, విరసం, రొమాన్స్ అనేది అప్పుడప్పుడు గుర్తు వస్తుంటాయి. గుర్తు వచ్చినప్పుడు వల్ల అనుభూతులు వస్తాయి. బూతు కంటే అనుభూతి గొప్పదండి.